కాదు కదమ్మా, 34 ఏళ్ళు. ఇప్పుడు మీరు చేసిన అన్నిటి సినిమాలు లెక్కేస్తే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ ఉండి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ వచ్చాయి. అవి ఎలా చూస్ చేసుకున్నా? అది నిజంగా డైరెక్టర్స్ దాన్ని, అంటే నాకు అది చాలా మంది కూర్చున్నట్టు కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటున్నా కానీ కరెక్ట్ గా నా దగ్గరికి వస్తున్నాయి నా అదృష్టం కొద్ది. ఓకే ఓకే. ఇక డైరెక్టర్స్ తీసుకొచ్చి అంటే చెప్తారన్నా, అంటే ఇప్పుడు నేను ఏదన్నా కథ వినాలనుకున్నప్పుడు అందులో ఒక 10 స్టోరీస్ అన్నా వస్తాయి నరేషన్స్, అందులో ఏది కరెక్ట్గా ఉంది అని అనుకుని చెప్తాను. బట్ వాళ్ళు లక్కీగా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి కాకుండా మీరు కరెక్ట్గా ఉంటారు అని చెప్పి నా దగ్గరికి రావటం, అది నా లక్. సో వాళ్ళే సుహాస్ని డిఫరెంట్గా చూపిద్దాం అనుకుని వస్తున్నారు, లక్కీగా వర్కౌట్ అవుతున్నాయి. కాబట్టి క్రెడిట్ మొత్తం డైరెక్టర్స్కి. ఇప్పుడు ఫర్దర్గా ప్రతినాయకుడిగా చేస్తావా మళ్ళీ? ఇప్పుడు చేయనన్న, ఒక్క 4-5 years తర్వాత, అంటే నా ఫేస్లో ఇంకొంచెం మెచ్యూరిటీ వచ్చి ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఫేస్ కూడా మెచ్యూర్ అయిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ఆ రిటైర్మెంట్ వచ్చినప్పుడు ఎవరైనా తప్పదు కదా కొంచెం చేయాల్సి చేస్తాను. అంటే ఇప్పుడు పెద్ద హీరోల పక్కనే సపోర్టింగ్ క్యారెక్టర్స్ అడిగితే ఇంపార్టెన్స్ ఉంటే చేస్తాను ఖచ్చితంగా. మన పుష్పలాగా మిస్ అయింది అట్లా కొంచెం బాగా ఇంపార్టెన్స్ ఉంది అయితే విలన్లా చేస్తాను, లేకపోతే మంచి క్యారెక్టర్ స్టోరీకి హెల్ప్ అవుతున్న క్యారెక్టర్ లాగా ఉండి అదిరిపోయింది అతని రోల్ బాగుంది అనుకున్నప్పుడు అప్పుడు చేస్తాను. బట్ ఇప్పుడు లేదన్నా, 3 ఏళ్ళు లాక్. లాక్ అంటే గుర్తొచ్చింది, లిప్ లాక్. సక్సెస్ఫుల్ హీరోలు అందరూ బలవంతంగా దర్శకుల చేత స్క్రిప్ట్ లోనే లిప్ లాక్ పెట్టించుకుంటున్నారు. సో మీరు ఈ సినిమాలో కూడా లిప్ లాక్ ఒకసారి కాదు, ఓ హీరో పాయింట్ ఆఫ్ లో ఒకసారి, అలాగే హీరోయిన్ పాయింట్ ఆఫ్ లో ఒకసారి 2 సార్లు టేస్ట్ చూశారు మీరు. మీ మిస్సెస్ ఏమన్నా సినిమా? ఏం లేదన్న, చాలా బాగుంది సీన్. అంటే ఆర్ట్ గా అయితే లేదు నాకు, కథ ప్రకారమే వచ్చింది కదా. అంటే సో దాని నీట్ గా స్టోరీతో పాటు అయింది, ఏదో కావాలని కాకుండా. మళ్ళీ దాన్ని రిపీట్ చేయించారు కదా రెండోసారి మళ్ళీ హీరోయిన్ పాయింట్ ఆఫ్ లో. అవును, తనకి లవ్ వచ్చి అట్లా డైరెక్టర్. నువ్వు చెప్పినప్పుడు నువ్వు ఇది ఉంటే బాగుంటుందని సైట్ చేసే అది చెప్పలేదన్న అసలు స్క్రిప్ట్ అప్పుడు. ఆయన షూటింగ్ అప్పుడు ఇది ఉంటే బాగుంటుంది బ్రో అని ఇలా చూశాను, ఇదేంటి అప్పుడు చెప్పలేదు కదా షూటింగ్ లో చెప్తున్నారు ఏంటి అని. ఏదైనా చెప్పి అమ్మాయి